హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. గుర్తుందిగా గంట సింబల్, అదేనండి బెల్. నచ్చావులే ఫేమ్ మాధవిలత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది. ఆమె ఏం చెప్పిందంటే, అన్నపూర్ణ స్టూడియోలో ఒకసారి నా కో ఆర్టిస్ట్ నన్ను ఎంతసేపు పటాయించాలని చూసేవాడు. మా ఇద్దరికి సెట్లో ఎప్పుడు గొడవ అవుతుండేది. సినిమాలో అతని క్యారెక్టర్ కూడా అదే అవ్వడంతో ఎంతసేపు నెగిటివ్ థాట్స్ లో ఉండడం తనకు నచ్చేది కాదని చెప్పింది. అయితే ఆ రోజు ఆ సెట్ లో హీరోని కాలర్ పట్టుకుని కొట్టేశా. అతనుంటే నేను షూటింగ్ కి రానని ఖరాఖండిగా చెప్పేశా. వెంటనే డైరెక్టర్ గారు ఫోన్ చేసి నాకు వార్నింగ్ ఇచ్చారు తీసేస్తామని. కానీ ఆ తర్వాత షూటింగ్ హ్యాపీగా జరిగింది. ఇక 10th క్లాస్ లో కూడా ఒకసారి ఒక అబ్బాయి నా పేరు తన చెయ్యి మీద రాసుకుంటే తనకి టీసీ ఇచ్చి పంపించేలా చేశా. చిన్నప్పటి నుండి నేను రెబల్ గా ఉండేదాన్ని. నేను కాలేజ్కి వచ్చేటప్పుడు అందరు నన్ను చూసి భయపడి పారిపోయేవారని చెప్పింది. ఇక హైదరాబాద్ వచ్చిన కొత్తలో మనీ చాలా జాగ్రత్తగా వాడేదాన్ని. అప్పుడు ఇంకా సీరియల్స్ చేసుకుంటూ కొంచెం ఆర్థికంగా నిలబడ్డాను. ఆ తర్వాత ఉషా కిరణ్ బ్యానర్ లో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అని చెప్పుకొచ్చింది ఈ టాలీవుడ్ బ్యూటీ.